చక్కగా సర్వస్వ శరణాగతితో ఇతపరం నీవు తప్పించి నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఇక నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నా ద్వారా అవసరాలు తీర్చుకునేవారు తప్పిస్తే నా అవసరాలు తీర్చేది నువ్వే, కాబట్టి నేను పుట్టినప్పటి నుంచి కూడా నా ప్రాణం పోయినంత వరకు కూడా నా యొక్క రక్షణ, నా యొక్క మేలుని మంచిని చూసేది నువ్వే, కాబట్టి నీ సేవల్లో మేము కన్ను మూసేంత వరకు కూడా ఇలాగే మా జీవితాన్ని కొనసాగించని ఎవరైతే అమ్మవారిని ప్రార్థన చేసుకుంటారో వారందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తే డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారట? మనోరమ పురానికే. ఆ యోగిని మాతల్లో కూడా మనందరూ కూడా కలిసిపోతాం. అందుకు ఈ యొక్క కలికాలంలో మన చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా కూడా మనల్ని పెడదోవ పట్టించే పరిస్థితులే మనం చూస్తాం. అందుకు అమ్మవారిని మనం ఒకటే ప్రార్థన చేసుకోవాలి. ఏమిటి తెలుసా? అది పాట రూపంలో చెప్పాలా, మాట రూపంలో చెప్పాలా? ఏంటట? పాట రూపంలో చెప్దామా? గడబిడి బ్రతుకున తడబడి నడకలు అడుగులు నే వేస్తే వడిగా మార్చు నా విధము, తడిగా చేర్చు నీ పదము. గడబిడి బ్రతుకున తడబడి నడకలు అడుగులు నే వేస్తే వడిగా మార్చు నా విధము, దడిగా చేర్చు నీ పదము. గాఢమైన అంధకార మార్గమందున్నా, గాఢమైన అంధకార మార్గమందున్న లోకములేలే దేవతవైతే నాపై కరుణా నువ్వు కురిపిస్తే నా యాత్రలో తోడువై నడిపించు, చేతిని విడబోకు కాదని అనమాకు. నీ చరణములే విడను నేను చితి చేరే వరకు, దిక్కు తోచలేదు దారి కానరాదు. అమ్మా భారము నీదే, దిక్కు తోచలేదు దారి కానరాదు. అమ్మా భారము నీదే. ఈ రకంగా చక్కగా ఇంకా మీ అందరి భక్తి కూడా ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా కూడా మీరు అమ్మవారి చెంత చేరాలి అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. ఓం శ్రీమాత్రే నమః.